హాయ్ నమస్తే అండి. ఈరోజు జాస్ పెయింట్ షాప్ గురువులో ఈ సైడ్ ఉండే టూల్స్ గురించి తెలుసుకుంటామండి. ఇది యారో టూల్ అండి. ఇది యారో షేప్లో ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే హ్యాండ్ టూల్ లాగా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఇలా ఉన్నది అనుకోండి, ఇది షార్ట్ కట్ జే సెలెక్షన్ చేస్తే ఇలా ఉంటుంది. యారో లాగా మనం ప్రెస్ చేస్తే హ్యాండ్ టూల్ లాగా కన్వర్ట్ అవుతుంది. మనం దీన్ని నావిగేట్ చేసుకోవచ్చు, ఎలా ఏ సైడ్ ఎలా కావాలంటే అలా అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా అండి. ఇది జూమ్ టూల్ అండి. ఇమేజ్ని జూమ్ చేసుకోవడానికి ప్లస్ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఉండే ఇమేజ్ పోర్షన్ని జూమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చండి. సేమ్ ఫంక్షను స్క్రాల్ వీల్తో కూడా అవుతుంది, కానీ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో చేయాలంటే జూమ్ టూల్ ఉపయోగపడుతుందండి. ఇలా సెలెక్షన్ చేసిన ఒక పోర్షన్ని మనం ఇమేజ్ ఈ సైజు పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ డిఫార్మేషన్ టూల్ ఉపయోగపడుతుందండి. ప్రెస్ ఈ టూల్ సెలెక్ట్ చేసుకుంటే చిన్న సైజులో కానీ పెద్ద సైజుకి కానీ ఆ సెలెక్షన్ని మనం మార్చుకోవచ్చండి. కొన్నిసార్లు ఇది సెలెక్ట్ కాదండి, డిఫార్మేషన్ టూల్ ఇప్పుడు రావట్లేదు ప్రెస్ చేస్తే. అలాంటప్పుడు జస్ట్ ఇలా సెలెక్షన్ చేసిన దాంట్లో ప్లేస్లో ప్రెస్ చేసి కొద్దిగా మూవ్ చేస్తే అప్పుడు యాక్టివేట్ అవుతుందండి. ఇలా కూడా చేయొచ్చండి, కన్వర్ట్ చేయొచ్చండి. ఇది క్రాప్ టూల్ అండి. డైరెక్ట్గా క్రాప్ టూల్లో ఇలా సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే సెలెక్షన్ లోపల క్రాప్ అవుతుందండి. ఇలా రిమూవర్ టూల్ అండి. ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ ఒక స్పెసిఫిక్ ఏరియాని కానీ సెలెక్షన్ చేసినాక దాని లోపల కర్సర్ని ఉంచితే ఈ మూవర్ టూల్లో లాగా కన్వర్ట్ వచ్చేస్తుందండి, యాక్టివేట్ అవుతుంది.
ఆ ఏరియాలో. అప్పుడు దాన్ని మనం ఎలా కావాలంటే ఎలా మూవ్ చేసుకోవచ్చు. లేయర్స్లో కూడా ఈ మూవ్ టూల్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఆ లేయర్ని చేంజ్ చేసుకోవాలంటే ఇలా ఉందనుకోండి, ఇప్పుడు మూవర్ టూల్తో దీన్ని మూవ్ చేసుకోవచ్చు అండి. లేయర్స్లో ఉంది కాబట్టి ఆ డ్రాయింగ్ చేసిన పోర్షన్ వరకు మూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఉంటే కాదు, లేయర్స్లో ఉండే వరకు ఇలా మూవ్ చేసుకోవచ్చు. అది మూవర్ టూల్ ఫంక్షన్. సెలక్షన్ టూల్ ఇంతకుముందు చెప్పామండి. ఏదో ఒక స్పెసిఫిక్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మూవర్ టూల్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇది లేయర్ 2లో ఉంది కాబట్టి అది సెలెక్ట్ కాలేదు. అప్పుడు దీన్ని సెలెక్షన్ చేసుకుంటే మూవ్ అవుతుందండి. సెలక్షన్ టూల్లో ఏమన్నా మనం సెలెక్ట్ చేయాలంటే లేయర్ సెలక్షన్లో ఉండాలి. లేయర్ 2లో ఉంది, దాని సెలక్షన్ టూల్తో మూవ్ చేసుకున్నాం. ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు జనరల్ స్క్వేర్ సెలక్షన్ లాగా చేసుకొని బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మూవ్ చేసుకోవచ్చు. అదండి రెక్టాంగిల్ సెలక్షన్ టూల్లో యూస్. ఫ్రీ హ్యాండ్ సెలక్షన్ టూల్ ఏ లేయర్లో వర్క్ చేస్తున్నామో ఆ లేయర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉండే ఒక పోర్షన్ని సెలెక్ట్ చేసుకుంటే లెసర్ టూల్లో కూడా లెసర్ టూల్ ఫోటోషాప్లో ఇక్కడ దాన్ని ఫ్రీ హ్యాండ్ టూల్ అంటారండి. దాని లోపల మోర్ టూల్ యాక్టివేట్ అవుతుంది. ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లోకి దాని ప్లేస్మెంట్ని చేంజ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. ఇలా సెలక్షన్లో ఉన్నప్పుడు కూడా డి బటన్ నొక్కితే డిఫార్మేషన్ టూల్ యాక్టివేట్ అవుతుంది. ఇదండి. నెక్స్ట్ టూల్ మ్యాజిక్ వ్యాండ్ అండి. మ్యాజిక్ వ్యాండ్ అంటే ఒక స్పెసిఫిక్ ఒక కలర్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ సెలక్షన్ చేసి మూవ్ చేసుకోవాలంటే మ్యాజిక్ వ్యాండ్ పనిచేస్తుందండి. అంటే లైక్ క్విక్ సెలక్షన్ టూల్ లాగా అండి మ్యాజిక్ వ్యాండ్ అంటే. ఎలా అంటే జనరల్గా అయితే ఇలా చుట్టూ
ఫ్రీ హ్యాండ్ టూల్తో ఇలా సెలెక్షన్ చేసుకొని దానికి మళ్ళీ మ్యాజిక్ బ్యాండ్తో మైనస్ కొట్టుకొని ఇది చేసి తర్వాత సెలెక్షన్ చేసుకోకుండా ఇలా సెలెక్ట్ చేసి అలాంటి సెలెక్షన్స్ ఇంకా కావాలంటే మనకు నచ్చిన ఏరియాలో ఉండే వాటన్ని సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోవాలంటే మ్యాజిక్ బ్యాండ్ పనిచేస్తుందండి. బెస్ట్ ఆల్టర్నేటివ్, కొన్ని బెస్ట్ ఆప్షన్ ఆర్ ఆల్టర్నేటివ్ కొన్ని సందర్భాల్లో. ఇలా అన్నమాట. ఐ డ్రాపర్ టూల్, కలర్ పిక్కర్ అని కూడా అనుకోవచ్చు. కలర్ పిక్కర్ కూడా ఇదేనండి. ఒక సాఫ్ట్వేర్లో ఒక నేమ్ ఉంటుంది. దీంట్లో రైట్ క్లిక్, రైట్ కలర్ని ఇక్కడ ఉండే కలర్స్లలో ఈ టాప్లో ఉండే వాటిలో రైట్ క్లిక్ రైట్ కలర్ని, లెఫ్ట్ క్లిక్ లెఫ్ట్ కలర్ని సెలెక్షన్ చేస్తారండి. ఇమేజ్లోంచి కానీ కలర్ ప్యాలెట్లోంచి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. పెయింట్ బ్రష్ టూల్ అండి. నెక్స్ట్ టూల్ ఇమేజ్ ఎడిటింగ్కి అంత ఎక్కువ వాడేది ఇదేనండి ఈ సాఫ్ట్వేర్లో. ఇలా చేసుకోవచ్చండి. వన్ పిక్సెల్ రిమూవ్ చేయడానికి కానీ ఒకే పిక్సెల్ యాడ్ చేయడానికి కానీ ఈ పెయింట్ బ్రష్ టూల్ బాగా యూజ్ అవుతుందండి. క్లోన్ బ్రష్ ఇవన్నీ వాడడం ఉంది. క్లోన్ బ్రష్ వచ్చి కలర్ రీప్లేసర్ టూల్ అండి. సపోజ్ ఈ గ్రీన్ కలర్ బ్లూలోకి మార్చాలంటే ఒక సైడ్ ఉండే కలరు ఒక సైడ్ మార్చాల్సిన కలర్ తీసుకొని మార్చాల్సిన కలర్ వైపు డబుల్ క్లిక్ చేస్తే అలా మారిపోద్దండి. ఇప్పుడు బ్లూలో ఉంది. బ్లూ నుంచి గ్రీన్కి మార్చాలంటే ఈ గ్రీన్ ఉండే సైడ్ మౌస్ బటన్ని ఈ రెండు మౌస్ బటన్లో రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ అనుకుంటే ఏ సైడ్కి మారాలంటే ఏ కలర్కి ఆ పక్క డబుల్ క్లిక్ చేస్తే మారుతుందండి. మళ్ళా మారితే ఇలా మారుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ క్లిక్ చేస్తే ఇలా మారుతుంది. రీటచ్, స్క్రాచ్ రిమూవర్ ఇవన్నీ వాడండి. ఎరేజర్ టూల్ కూడా పెద్దగా వాడము.
పిక్సెల్ టూల్లోనే వేరియేషన్స్ చేసుకొని వాడుతుంటామండి. అదే కొన్ని స్పెసిఫిక్ అంటే కొద్దిగా తక్కువగా వాడతామండి. ఎయిర్ బ్రష్ అనేది, పెయింట్ బ్రష్ అనేది ఎక్కువ వాడతామండి డ్రాయింగ్కి. ఇలా ఏంటంటే 2 పిక్సెల్స్ కానీ 3 పిక్సెల్స్ కానీ సెట్ చేసుకొని డ్రాయింగ్ చేసుకోవచ్చండి. మనం ఏ సెట్టింగ్ ఎన్ని పిక్సెల్స్లో సెట్టింగ్ పెడితే అలాగే ఉంటుంది ఎన్ని రోజులకైనా కానీ. ఇప్పుడు పిక్సెల్స్ సెట్ చేసి ఈ ఎయిర్ బ్రష్కి 4 పిక్సెల్స్ సెట్ చేసాము. 4 పిక్సెల్స్ అని 4 months తర్వాత కూడా అలాగే ఉంటుందండి. మనం రోజు వాడుతుంటే ఇక్కడ చేంజ్ చేసే తప్ప ఇది మారదు. డిఫాల్ట్ లాగా ఏమి వెళ్ళిపోదు. ఇవి మనకు పెట్టిన సైజే డిఫాల్ట్గా అట్టే ఉంటుందండి ఒకసారి సెట్టింగ్ చేసిన తర్వాత. దీంట్లో కూడా అంతే. పెయింట్ బ్రష్ సైజు 1 పిక్సెల్ ఉంది, ఇలాగే ఉంటుంది. 4 పిక్సెల్స్ సెట్ చేస్తే 4 పిక్సెల్స్లోనే ఉంటుంది. మళ్ళీ మనం మార్చుకునే దాకా అదే సెట్టింగ్ ఉంటుంది. దీనికి కూడా 2 కలర్స్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇలా మల్టీ కలర్ వర్క్ చేసేటప్పుడు ఈ టూల్ బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఫ్లడ్ బకెట్ టూల్ అండి. ఫ్లడ్ ఫైల్ అని ఇక్కడ నేను దీంట్లో టాప్ సైడ్ ఇలా ఉంటుంది జనరల్గా. ఇలా ఉంటుంది డిఫాల్ట్. ఇలా ఉంటుంది డిఫాల్ట్. గ్రేడియంట్లో ఉంటుంది. టాప్ బాటమ్ ప్యాటర్న్లో ఉంటుంది. మనం ఇలా చేంజ్ చేసుకొని ఇప్పుడు మనకి ఏ ప్యాటర్న్స్ కావాలో వాటిని లోడ్ చేసుకుంటామండి. సెట్టింగ్ చేసుకొని ఒకసారి లోడ్ చేసుకున్న తర్వాత కూడా ప్యాటర్న్స్ అనే ఫోల్డర్లో ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో జాస్ పెయింట్ షాప్ ప్రో 7 అనే దాంట్లో ప్యాటర్న్ అనేది ఉంటుంది. దాంట్లో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. వీటిని డిలీట్ చేసి వీటిని సపరేట్గా క్రియేట్ చేసిన వాటిని దాంట్లో పేస్ట్ చేసుకున్న వ్యూస్ అన్నీ వర్క్ అవుతాయండి. లేదంటే అలాగే ఉండిచైనా ఇక్కడ ఎడిట్ ప్యాచ్లో ఇది డిఫాల్ట్ అండి. ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉండేది. ఇక్కడ ఇంకో 2 ఆప్షన్స్ ఇస్తారండి. దీంట్లో బ్రౌజ్ చేసి వ్యూస్
పలానా ఫోల్డర్లో ఈ డ్రైవ్, సపోజ్ ఈ డ్రైవ్లో పలానా నేమ్స్ ఇచ్చినది ఓకే చేసుకుంటే మళ్ళీ ఓకే నొక్కితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ విధంగా జనరల్గా ఇక్కడ దాకా ఉంటాయి. మనం లోడ్ చేసిన తర్వాత ఎడిట్ ప్యాడ్స్లోకి వెళ్ళి ఓకే నొక్కిన తర్వాత అప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయండి. అప్పటి నుంచి మనం ఈ వ్యూస్ అన్నీ వాడుకుంటాం. మనకు ఏవి నచ్చుతాయి చూడండి. బకెట్ టూల్లో టాప్లో ప్యాటర్న్స్, సెలక్షన్లో మనకు కావాల్సిన మార్చుకుంటూ ఉండొచ్చండి. బకెట్ టూల్కి టాప్లో ప్యాటర్న్ సెట్ చేసుకొని కింద గ్రేడియంట్ కాకుండా కలర్ ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయండి. ప్రతి టూల్కి కూడా మ్యాక్సిమం ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కలరు, రెండోది గ్రేడియంట్, మూడోది ప్యాటర్ను, నాలుగోది ఏమీ వద్దు అన్నట్టు. టాప్లో ప్యాటర్ను, బాటంలో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అని, కలర్ సెలక్షన్కి బకెట్తో వేయాలంటే కలర్ అని సెట్ చేసుకుంటామండి. అప్పుడు మనకు నచ్చిన కలర్ని ఇది ఇలా వేసుకొని ఇలా ఇలా యూస్ చేస్తూ మనకు కావాల్సిన ప్యాటర్న్స్ టాప్లో ప్యాటర్న్స్, దాన్ని డౌన్ సైడ్ కలర్ యూస్ చేస్తాం. ఈ బకెట్ టూల్ని వాడచ్చండి. తర్వాత టెక్స్ట్ టూల్ అండి. స్టైల్స్ వస్తాయి, టెక్స్ట్ స్టైల్స్. టెక్స్ట్ సైజు, కలరు, ఇక్కడ మనం ఏమి టైప్ చేస్తామో అవి ఇమేజ్లో చూపిస్తూ ఉంటుందండి. సైజ్ పెంచితే ఇమేజ్లో సైజ్ పెరుగుతుందండి. ఓకే చేస్తే ఓకే అవుతుందండి. ఇది రాస్టర్ లేయర్, వెక్టర్ లేయర్గా క్రియేట్ అవుతుందండి. టెక్స్ట్ ఉందని కన్వర్ట్ టు రాస్టర్ చేస్తే మళ్ళీ టూల్స్ అన్నీ టూల్ ఆప్షన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయండి. తర్వాత డ్రాయింగ్ టూల్ అండి. దీనిలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ లైను, బేజియర్ కవర్, ఫ్రీ హ్యాండ్ లైన్, పాయింట్ టు పాయింట్ లైన్. పాయింట్ టు పాయింట్ లైన్ ఇలా అండి. ఫ్రీ హ్యాండ్ లైన్ మనం ఫ్రీ హ్యాండ్గా ఎలా అయినా డ్రాయింగ్ చేసుకోవచ్చండి. బేజియర్ కర్వ్ అండి.
ఏంటంటే ఎక్కువ వరల్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇది మెయిన్ ఫంక్షన్స్ మాత్రం ఇది వాడి మిగతావి